జిల్లాలకు ఇవ్వడానికి, అలానే ఐదు అధ్యక్షులకి, అదేవిధంగా సోషల్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం మన గ్రామ స్థాయిలో అంటే ఒక సంవత్సరం పాటు చేసే ఒక ప్రణాళికను ఏ విధంగా మనం క్యాలెండర్ తయారు చేయాలి. ఈరోజు మనం కంప్లీట్గా ఈరోజు గంట 2 గంటలు 3 గంటలు అయినా పర్లేదు, మనం ఇక్కడ కూర్చొని కంప్లీట్గా రిపోర్ట్ ఇదే ఫైనల్. ఈరోజు మనం చేసినటువంటి ఏదైతే క్యాలెండర్ ఉందో క్యాలెండర్ మనం రిలీజ్ చేస్తాం. ఇప్పుడే మనం ఏ టైం అయినా పర్లేదు మనం కూర్చొని పూర్తిగా గ్రామ స్థాయిలో ఏ గ్రామానికి ఏ రోజు వెళ్తామనేది కూడా క్యాలెండర్ ఈరోజు ఫైనల్ చేసుకుంటాం. అది ఎందుకంటే మళ్ళీ మనం పార్టీ అంశాలు ఉంటాయి, ఇవన్నీ మిగతా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఈరోజు మన టైం షెడ్యూల్ ప్రకారంగా తయారు చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రముఖ కుమార్ గారు మాట్లాడుతుంటారు. మహాత్మా గాంధీని ప్రజల్లో వ్యతిరేకత చేస్తా ఉన్నారు. నెహ్రూ గారు దేశంలో నెహ్రూ గారు చేసిన సంస్కరణలు అన్నింటిలో రూపుమాపి నెహ్రూ గారు జై బాపు జై భీమ్ జై సంవిధానని జాతీయ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం భారతదేశంలో జరుగుతున్నటువంటి మనువాద సంస్కృతి గలటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను రాజ్యాంగానికి దూరం చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ దాన్ని తిప్పికొట్టడం కోసం మన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సన్నిధిలో అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు చాలా సీరియస్గా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించి అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంటింటికి వెళ్ళి గడప గడపకు ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రూపుమాపి మనువాద సంస్కృతిని ప్రజలపైన రుద్దడంతో పాటు ఆనాడు దేశ స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అదేవిధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలన్నటువంటి లక్ష్యం మీద ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీని విషయంలో యువతనంతా కూడా హిందుత్వ భావజాలాలతోటి హిందుత్వం వైపు తిప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ద్రోహం చేసినట్టుగా ఇలా మీడియా సోషల్ మీడియా ఫేక్ మీడియా ద్వారా ప్రపగండ చేస్తూ ప్రజలకు దూరం చేస్తున్నటువంటి పరిస్థితులను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క విధానాన్ని ఏ రకంగానైతే మనం తిప్పికొట్టాలో ఆనాడు బాపు గారు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో శాంతితో పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితులను కూడా కార్యకర్తలతో పాటు ప్రజలకు వివరించాలని ఆనాడు బాపు గారు 1925లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా అయ్యి నేటికి 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల చరిత్రను మహాత్మా గాంధీ గారి పోరాటాలను మహాత్మా గాంధీ గారు తీసుకున్న సిద్ధాంతాలను ప్రపంచ దేశాలు ఆదరిస్తుంటే ఈ దేశం